ఏంటి చందు, హాస్పిటల్కి వెళ్ళావా? నేను చచ్చిపోతానన్నా వీళ్ళలో చలనమే లేదు పెద్దమ్మా. నా మనసులో ఏముందో చెప్పాను కదా. చందు పరిస్థితి అలా పెట్టుకొని నేను పెళ్లి కూతురులా ముస్తాబు కావాలంటేనే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏమిట్రా నిజం? అసలు నీకు చావు రాసి పెట్టుందని ఎవరు చెప్పారు? లేదు, నీకేం కాదు. ఏంటమ్మా ఇది కళా నిజమా? అంటే అంటే ఉంది. నువ్వు మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసి 10 ఊళ్ళ జనానికి ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తానంటే భయమేదా? ఎందుకండి ఇంకా నన్ను ఏడిపిస్తున్నారు? అప్పుడంటే ఏదో అలా చేశాను. మనిషి ఎప్పుడు ఒకేలా ఉంటారా? మారరా చెప్పండి. నిజంగా ఈ మార్పు నాకు చాలా ఆనందంగా ఉంది ప్రియా. ఐ లవ్ యూ. మీటు. ఈ పుణ్యం మాత్రం నిజంగా చందు అమ్మదేనమ్మా. మొదట్లో ఆ అమ్మాయి మొండితనం చూసి ఎందుకు ఈ పిల్ల ఇంతలా పాకులాడుతుంది, ఎన్ని తిట్టినా ఎన్ని మాటలన్నా కోపం లేకుండా భరిస్తుంది ఎందుకా అనుకున్నా. ఆ రోజు చందు సహనం వల్ల ఈరోజు మీ కాపురం నిలబడింది. మీరు విశ్వనాథం గారు మారటం వల్ల మాలాంటి ఎంతో మంది పేదవాళ్ళకి ఈ లోకంలో బ్రతకడానికి అవకాశం కలిగిందమ్మా. నిజంగా ఈ విషయంలో మాత్రం మనం చందుకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అసలంత చిన్న వయసుకి తనకంత ఓపిక సహనం ఎలా వచ్చాయో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. డాడీ నేను తనని ఎంత హెరాస్ చేసినా కొంచెం కూడా కోపం తెచ్చుకోకుండా ఎంత సాయం చేసింది. అసలు తను లేకపోతే మనం ఇలా ఉండగలిగే వాళ్ళవా? నిజంగా తను దేవత. మరి ఆ దేవతకి ఒకసారి నా ఫోన్ చేసావా? చాలా రోజులైందండి చేసి. అప్పుడెప్పుడో ఒకసారి చేశాను. అప్పుడు మాట్లాడానండి, తర్వాత మాట్లాడనే లేదు. తను మాట్లాడలేదు వదిలేడువేనా? నువ్వేనా చేయాలి కదా. డాడీ చందు ఆంటీకి ఫోన్ చేద్దామా? డాడీ నేను చందు ఆంటీకి ఫోన్ చేస్తున్నాను. చిన్నపిల్ల చూడు ఎలా అడుగుతుందో. నువ్వు ఉన్నావు. సారీ సారీ సారీ, వర్క్ బిజీలో పడి మర్చిపోయానండి. వెంటనే కాల్ చేస్తాను. ఇది కూడా నాకు పండగే. ఏంటండి అది? నేను నిన్ను కొంచెం తిట్టినా నీ కోపం రాలేదు ప్రియా. హే, నువ్వు నిజంగా చాలా మారిపోయావు. చాలా ఊరుకోండి. నీ కోపం తగ్గినా చెయ్యి చురుకు మాత్రం తగ్గలేదే. అమ్మా, ఏంటమ్మా ఇది? నా ప్రయత్నాలన్నీ ఎందుకిలా ఒక్కొక్కటి ఫెయిల్ అవుతున్నాయి? డాడీకి జయంతి గారికి పెళ్లి చేయాలని, నేను మళ్ళీ డాడీకి గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నాను. వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ చివరకు పెళ్లి పీటల దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒక ఆటంకం. అటు చూస్తే రాజా మాధవులు అసలు నా మాట వినిపించుకునే స్థితిలోనే లేరు. భయంగా ఉందమ్మా. ఎప్పుడు మృత్యు వచ్చి తలుపు తడుతుందో అన్న భయం ఒకవైపు, నేను అనుకున్నది పూర్తి చేయగలనో లేదో అన్న బాధ మరోవైపు. కనీసం నువ్వైనా నాకు సాయం చేయమ్మా. నీ బుజ్జు చందుని కదా, హెల్ప్ చేయవా? హలో పింకీ, హౌ ఆర్ యు? హాయ్ చందు ఆంటీ, హౌ డు యు డు? ఐ యామ్ ఫైన్. హౌ డు యు డు? ఏంటి చందు, ఏంటిది? అసలు నీకు ఇదేమైనా మర్యాదగా ఉందా? ఏంటక్క, ఫోన్ తీయగానే నా మీద కోపంగా అరుస్తున్నావు? కోపం కాకపోతే మరి ఇంకేంటి? నీ పద్ధతి నాకేం నచ్చలేదు చందు. ఏం చేశాను? ఏం చేసావా? నీ పాటికి నువ్వొచ్చావు, అడగకుండానే మా జీవితాల్లోకి ఎంటర్ అయ్యావు. కావలసినంత పొగరు, ఎదుటి వాళ్ళని లెక్క చెయ్యని అహంకారంతో హాయిగా బతికే నన్ను పట్టుకుని ఒక ఆట ఆడించావు. నన్ను అక్క అని పిలిచావు. నేను మామూలుగా మారేసరికి నువ్వు వెళ్ళిపోయావు.
మళ్ళీ ఫోన్ లేదు, నీ దర్శనాలు లేవు. ఏంటిది? అంటే మీరు బావగారు హాయిగా నవ్వుకుంటూ కబుర్లలో మునిగిపోయి ఉంటారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకా అని. అవునా? ఇదిగో, నువ్వు బాగా మాటలు నేర్చావని నాకు అర్థమైంది గాని నీ బావగారితో మాట్లాడు. చందు ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? నువ్వు నిలబెట్టిన దీపం ఎలా ఉంటుంది? నలుగురికి వెలుగును పంచుతూ కలకల్లాడుతూ ఉంటుంది. ఏంటి సార్, ఏదో పెద్ద పెద్ద డైలాగులు వాడుతున్నట్టున్నారు? అది నిజమే చందు. ఎందుకంటే ఆ రోజు నువ్వు చెప్తుంటే తాగిన మైకిల్లో పట్టించుకునేవాడు కాదు. మీ గురించి ఎంతో మంది జనాలు ఎదురు చూస్తున్నారంటే ఏమో అనుకున్నాను. కానీ అది ఎంత నిజమో ఈ రోజు ఆ రోగులు ట్రీట్మెంట్ ఇస్తుంటే అది తెలుస్తుంది. నువ్వు నిజంగా గ్రేట్ చందు. నీలాంటి వాళ్ళు 1000 మందిలో ఇద్దరున్నా ఈ ప్రపంచమే చాలా మారిపోతుంది. ఏంటి సార్, నన్ను పొగడానికి ఫోన్ చేశారా? నిన్నెంత పొగిడినా తక్కువే చందు. నువ్వు మార్చింది ఒక మనిషిని కాదు, ఒక వ్యవస్థని. నా వల్ల ఎంతమంది రోగులు సేవ్ అవుతున్నారు, విశ్వనాథ్ గారి వల్ల ఎంతమంది రోగులు రక్షించబడుతున్నారు, ఇవన్నీ కేవలం నీ గొప్పతనం వల్లే చందు. సార్, మీరిలా నన్ను ఆకాశానికి ఎత్తేయడమే పనిగా పెట్టుకుంటే ఫోన్ పెట్టేస్తాను. ఆ పని చేయకు. నర్సయ్య ఎలా ఉన్నాడు? బాగున్నాడు, ఇదిగో ఇక్కడే ఉన్నాడు. నర్సయ్య ఫోన్. అమ్మా, హలో నర్సయ్య, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను తల్లి. నువ్వేంటమ్మా అలా వెళ్ళిపోయావు? ఒకసారి వచ్చి కనిపించచ్చు కదా. కనిపించాలని నాకు ఉంది నర్సయ్య, అవకాశం అదృష్టం కలిసి రావాలి కదా. నర్సయ్య ఒకసారి ఫోన్ ఇవ్వు. చందు, ఇంతకీ మీ ఆయన అదే రాజా గారు ఎలా ఉన్నారు? ఒకసారి ఫోన్ ఇవ్వు. ఆయన బయటికి వెళ్ళారు, ఏదో మీటింగ్ ఉందని. రాగానే ఫోన్ చేయొచ్చు. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా, అది ఎలాంటిదైనా, ఏ క్షణంలోనూ నా ఫోన్ చేయి. ఓకేనా? మర్చిపో. అలాగే సార్, ఉంటాను. మంచిదమ్మా. కృష్ణ, ఏంటి కృష్ణ ఇక్కడ దాకా వచ్చి అలా వెళ్ళిపోతున్నావే? అది రా, ముందు కూర్చో. రా కూర్చో. చెప్పు, ఏంటి విషయం? అది జయంతితో మాట్లాడాలి. మాట్లాడాలని వచ్చిన వాడివి మాట్లాడాలి గాని అలా వెనక్కి వెళ్ళిపోతావేంటి? పెళ్లి విషయం గురించేనా? అది మీకు నువ్వు ఇబ్బంది పడే విషయం, నిన్ను ఇబ్బంది పెడుతున్న విషయం అదే కదయ్యా. ఈ వయసులో పెళ్ళనే విషయం ఏ మగాణ్ణైనా ఇబ్బంది పెడుతుంది. దాని గురించి మాట్లాడాలంటే ఏదోలా ఉంటుంది కదూ. కానీ నీ పరిస్థితి వేరు కృష్ణ. నువ్వు అడగాలి, మాట్లాడాలి, నీ మనసులో ఉన్నది చెప్పాలి. మా దగ్గర కూడా నువ్వు మొహమాట పడితే ఎలా చెప్పు?
కృష్ణ మీరెంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. నీతో మాట్లాడాలని వచ్చాడమ్మా, మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నాడు. నేనే చూసి ఆపాను. ఏమైంది కృష్ణ? ఎందుకు మొహమాట పడుతున్నారు? ఏంటో చెప్పండి. అడుగుతుంది కదా, చెప్పు కృష్ణ. సిగ్గుపడితే ఎలా? అదేనమ్మా, పెళ్లి గురించి తనేదో మాట్లాడాలనుకుంటున్నాడు. చెప్పు కృష్ణ. పోనీ నేను పక్కకు వెళ్ళనా? అబ్బే అవసరం లేదండి, ఇది అంత సీక్రెట్ ఏం కాదు, నేనే చెప్తాను. జయంతి, చందు పరిస్థితి అంత బాగాలేదు. ఇది వరకటి కంటే ఇప్పుడు తనలో మరింత టెన్షన్ ఎక్కువైంది. శారీరకంగా లోపల ఎంత బాధపడుతుందో మానసికంగా అంతకు రెండింతలు ఎక్కువ బాధపడుతుంది. తన మనసులో ఏముందో నీకు బాగా తెలుసు. ఇంతకంటే ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఇలా అడగాల్సి వస్తుందని నేను అనుకోలేదు. కానీ చందు పడే బాధను చూస్తుంటే తనని శారీరకంగా ఎలాగో బాగు చేయలేను. కనీసం మానసిక సంతృప్తినైనా ఇవ్వటం తండ్రిగా నా ధర్మం అనిపించింది. అది మాట్లాడదామని వచ్చాను. మనం పెళ్లి చేసుకుందామా? ఇలా నేను ఇబ్బంది పెట్టేలా అడగడం కరెక్టో కదా నాకు తెలీదు. కానీ చందు పడే బాధను రోజు చూస్తుంటే నేనే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలనిపించింది. నువ్వు అడగటంలో తప్పులేదయ్యా. ఇందులో ఫీల్ కావటానికి ఏముంది? మీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ముందు నుంచి అందరూ అనుకున్నదే. మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం అందరికీ ఆనందమే. చందు పెళ్లి గురించి మాట్లాడితే నువ్వు ఇష్టం లేదని చెప్పావని తెలిసింది. ఇష్టం లేదు అని కాదు కృష్ణ, చందు పరిస్థితి చూసి మనం పెళ్లి పీటల మీద ఎక్కటం నాకు ఇబ్బందిగా అనిపించింది. నాకు అలాగే ఉంది జయంతి. కానీ మన పెళ్లి కాకపోతే తను ఏమైపోతుందని అనిపిస్తుంది. సంతోషంతో మరో 4 రోజులు ఎక్కువ బ్రతుకుతుందనే ఆశ తప్ప నాకు మరో ఆలోచన లేదు జయంతి. అవునమ్మా, ఈ రోజు కాకపోయినా రేపైనా మీరు ఒకటి కావలసిన వాళ్లే. అదేదో చందు ఉన్నప్పుడే జరిగితే బాగుంటుంది. వయసు చిన్నదే అయినా చందు మనసు చాలా గొప్పది. తన కోరిక తీర్చినట్టుంటుంది. ఒక్కసారి ఆలోచించు. అలాగే డాడీ, కాకపోతే నాకు కొంచెం టైం కావాలి. ఏం లేదు కృష్ణ, ఇయర్ ఎండింగ్ కదా, కొంచెం పనులు బిజీగా ఉన్నాయి. అవి కంప్లీట్ చేసుకుంటాను. కనీసం 10 రోజులైనా పడుతుంది. అప్పటి వరకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది. ఇలా చెప్తున్నానని మరోలా అనుకోకండి కృష్ణ. పర్వాలేదు జయంతి. ఈ విషయం చందుకు చెప్పకండి. చెప్తే మళ్ళీ ఫీల్ అవుతుంది. నా బిజీ అయిపోయాక ఓ సర్ప్రైజ్ ఇస్తాను. వెళ్ళొస్తాను డాడీ. పదండి కృష్ణ, వెళ్దాం.
హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. అది ఆ కాంట్రాక్టర్ ఇంకా టచ్లోకి రాలేదు సార్. రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. అలాగే సార్, షూర్ సార్. లేదు సార్, తను చాలా సిన్సియర్ సార్. అనుకోకుండా ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. లేదు సార్, నేను మాట్లాడతాను, మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. నా మీద నమ్మకం ఉంచండి సార్. లేదు సార్, లేదు. అలాగే సార్, ఉంటాను సార్. చెప్పండి సార్. ఓసారి మీ లోపలికి రండి. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే. ఆ రాజా గురించి ఎంక్వైరీ చేయమన్నాను, అదేమైంది? అతనా దొరకడం లేదు సార్. అప్పటికి వాళ్ళ ఆఫీస్కి నేనే 3 సార్లు వెళ్ళాను సార్. ఎప్పుడు వెళ్ళినా మూర్తిగారే కనిపిస్తున్నారు కానీ ఆ రాజా కనిపించడం లేదు సార్. అవతల చీఫ్ సెక్రటరీ బుర్ర తినేస్తున్నాడు. అనవసరంగా రాజాని రికమెండ్ చేసి తప్పు చేశానా అనిపిస్తోంది. లేనిపోంది నాకెందుకు అని ఊరుకుని ఉండుంటే సరిపోయేది. చాలా తప్పు చేశాను. లేదు సార్, మీరు కరెక్ట్ పర్సన్నే సపోర్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ అతనైతేనే కరెక్ట్గా చేయగలడు. మరెవరన్నా అయితే దాన్ని నాశనం చేస్తారు. కానీ అసలు ఇంతవరకు ఈ మనిషే కనిపించటం లేదే. మొన్నటిదాకా అంటే వరంగల్లో ఏదో హాస్పిటల్ కట్టాలి అన్నాడు, అటు వెళ్ళాడు. ఆ తర్వాత మనిషి అడ్రస్ లేడు. ప్లాన్లో చిన్న మార్పులున్నాయి, క్యాబినెట్ అప్రూవల్ కూడా అయిపోయింది. కానీ ఈ రాజా ఇంతవరకు కనిపించడమే లేదు. సార్, నాకు తెలిసి అతనికి ఏవో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మూర్తి గారు కూడా అదే మాట చెప్పారు. ఎవరికుండవా ఆ పర్సనల్ ప్రాబ్లమ్స్? ఇప్పుడు నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు కూడా మా ఆవిడకి ఒంట్లో బాగలేదు. అందుకని ఆఫీస్ ఎగ్గొట్టి ఇంట్లో కూర్చున్నానా? తనని హాస్పిటల్కి పంపించి రాలేదా? మీకేం లేవా పర్సనల్ ప్రాబ్లమ్స్? ఇది కరెక్ట్ కాదయ్యా. పైనుంచి వచ్చే ప్రెషర్ని తట్టుకోవటానికి బాగా కష్టం అవుతుంది. మీరు పని చేయండి. చెప్పండి సార్. రాజాకి రాజశేఖర్ గారికి పంపడానికి నోటీసులు రెడీ చేయండి. అలాగే సార్, ఇవాళే తయారు చేస్తాను. అంతకంటే ముందు ఇక్కడి పరిస్థితిని ఆ రాజాకి అర్థమయ్యేలా చేయండి. అలాగే సార్. అయ్యా కాఫీ. అయ్యా తమరు ఏమీ అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. ఏంటో చెప్పు రామయ్య. నువ్వు ఈ ఇంటి మనిషివే. ఏం చెప్పదలుచుకున్నా నిర్మోహమాటంగా చెప్పొచ్చు. నాకెందుకో అమ్మాయి గారు చేస్తున్న పని నచ్చటం లేదయ్యా. అదేంటిరా అంత మాట వేసావు? మరి లేకపోతే ఏమిటయ్యా, మన అమ్మాయి గారు కృష్ణబాబు గారిని ఇష్టపడిన మాట వాస్తవమా కాదా? నిజమే. ఆయన మనసులో అమ్మాయి గారు ఉన్నారో లేదో తెలియక చాలా రోజులు బాధపడ్డారా లేదా? అవును. చివరికి వాళ్ళని కలపడానికి చందు మీరు ఎన్ని తిప్పడపడ్డారయ్యా. అయితే ఏంట్రా నువ్వు అనేది? ఇంకా ఏంటేంటయ్యా, శుభ్రంగా ఎప్పుడో పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకుంటూ చిలకా గోరింకల్లా ఉండాల్సిన వాళ్ళు ఈ రోజు ఇలా పెళ్లి చేసుకోకుండా అలా ఉండటం నాకేమీ నచ్చలేదయ్యా. నాకు నచ్చటం లేదురా. కానీ ఏం చేస్తాం, వాళ్ళ ఆలోచనలో కూడా నిజం ఉంది కదా. ఏంటి బాబు ఆ నిజం? చందు పరిస్థితి నీకు తెలుసు కదా. తన పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. తను అలా పెట్టుకుని వీళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటారా? ఇక్కడ తమరు కూడా తప్పుగానే ఆలోచిస్తున్నారయ్యా. అవునయ్యా, చందు ఆఖరి కోరికగా ఆ జంటకు పెళ్లి చేయాలని కోరుకుంది. అసలు ఆ పెళ్లి జరగలేదనే బాధతోనే కదా ఇల్లు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది.
ఇప్పుడే పెళ్లి చేసుకోవటానికి వీళ్ళు ఇంత ఆలోచిస్తే రేపు ఏదైనా జరగరాని జరిగిందంటే అప్పుడు ఎలా చేసుకుంటారయ్యా? ఏదో నాకు అనిపించింది చెప్పానయ్యా, తప్పైతే క్షమించండి. నిజమేరా, నాకు కూడా ఒక ఆలోచన వచ్చేలా చేశావు. ఆలోచించాలి. హలో. రాజశేఖర్ గారు నమస్కారం అండి. నేనండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి చీఫ్ ఇంజనీర్ మాట్లాడుతున్నాను. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను సార్. కానీ నేను తీసుకోబోయే నిర్ణయాలు మీకు చాలా బాధ కలిగిస్తాయని అనిపించి మీకు ఫోన్ చేస్తున్నాను సార్. ఏంటండి మీరు అనేది? సార్, మీరు చాలా పెద్దవాళ్ళు. మీరన్నా మీ మాటన్నా మాకు చాలా గౌరవం. అందుకే మీ అమ్మాయి రాంప్రసాద్ గారికి రిజర్వాయర్ విషయంలో సపోర్ట్ చేసినా మీరు చెప్పారని ఆయన కాదని రాజాకి ఆ వర్క్స్ అప్పగించాం. అవును, అయితే ఇప్పుడు ఏమైంది? అసలు ఆయన పద్ధతి ఏం బాగోలేదు సార్. ఇంతవరకు రిజర్వాయర్ వర్క్స్ మొదలు కాలేదు. పైగా దానికి సంబంధించి ఒక్క మీటింగ్కి కూడా ఆయన అటెండ్ కాలేదు సార్.